హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీ ప్రేమతో, మీ ఆదరమణలతో మంచిగా ఉన్నా. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చిగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా రోజులైంది కదా చూసి. సో చిన్న హార్వెస్ట్ ఉంది, గార్డెన్లో కొన్ని కూరగాయలు ఉన్నాయి, అలాగే చిన్న చిన్న సాప్లింగ్స్ అన్నీ కూడా పెట్టాను, అవి పెరుగుతూ ఉన్నాయి. సో వాటి స్టేజెస్ ఎలా ఉన్నాయని చెప్తాను. అలాగే మళ్ళీ చాలామంది ఈ సాయిల్ మిక్సింగ్ కిట్ గురించి అడుగుతున్నారు, అది కూడా ఒకసారి చెప్తాను మీకు. ఈ సాయిల్ మిక్సింగ్ కిట్లో ఏంటంటే మీకు అన్ని ప్రోడక్ట్స్ వచ్చేస్తాయి. మీరు కొనేది ఏంటంటే మా దగ్గర దొరికేటటువంటి న్యాచురల్ ఫెర్టిలైజర్, అంటే సాయిల్ మిక్సింగ్ అలాగే మీకు ఫెర్టిలైజర్ అనమాట. ఇవే మీకు మినిమం ఒక 6 months దాకా వస్తాయి కాబట్టి చక్కగా వాటర్లో కలిపి వారానికి ఒకసారి మొక్కకి ఇవ్వడమే. ఇది ప్లాంట్ గ్రోత్, ఎన్పీకే మిక్స్, బనానా ఫ్లవర్ ఫెర్టిలైజర్, అలాగే పంచగవ్య ఉంటుంది, జీవామృతం ఉంటుంది. ఓకే, ఇవన్నిటితో పాటు ఇంకా ఫ్రీ ప్రోడక్ట్స్ వచ్చేసి మీకు నీమ్ కేక్, వర్మీ కంపోస్ట్, ట్రైకోడర్మా, అలాగే వ్యామ్, ఇవన్నీ గార్డెన్కి సరిపోతాయండి. మీకు ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది వచ్చేసి ఎప్సమ్ సాల్ట్, అలాగే సూడోమోనాస్, అలాగే ఇది రాక్ ఫాస్ఫేట్, ఇవన్నీ కూడా ఒక కిట్ అనమాట. చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి అండ్ తక్కువ ప్రైస్లోనే మీకు వచ్చేస్తాయి కాబట్టి హ్యాపీగా ఒక టెర్రస్ గార్డెన్ కిట్ లాగా మీరు తీసేసుకుంటే సరిపోతుంది. సో ఇవి చాలామంది తీసుకున్నారు, వాళ్ళు అందరూ యూస్ చేస్తున్నారు. ఎలా తీసుకోవాలి ఏంటనేది నేను మీకు చెప్తాను. అలాగే మన స్టోర్లో న్యూ ప్రోడక్ట్స్ వచ్చాయి. లిప్ బామ్ వచ్చింది. నేను ఆల్రెడీ ఒక వీడియో షేర్ చేశాను. మీరు ఒకవేళ మీరే తయారు చేసుకోవాలనుకుంటే కనుక ఆ వీడియో చూడండి. ఒకవేళ తయారు చేసుకోలేకపోతే మీకు పంపించమంటే నేను పంపిస్తాను. ఎందుకంటే ఇది వింటర్ సీజన్ రాబోతుంది. మనము పెట్రోలియం జెల్లీ అనేది అందరూ కూడా యూస్ చేస్తూ ఉంటారు, వ్యాజ్లైన్. దానివల్ల ఏంటంటే లిప్స్ అనేవి చాలా బ్లాక్ కలర్లోకి వెళ్ళిపోతాయి. సో అలా వెళ్ళకుండా మనము చక్కగా దీన్ని ఇలా తీసుకొని, మీరు ఇది ఎలా తయారు చేయాలి డీటెయిల్స్ అన్నీ కూడా నేను వీడియో పోస్ట్ చేశాను, మీరు వెళ్ళి చూడండి. మీరు ఆర్డర్ పెట్టాలనుకుంటే కూడా నేను పంపిస్తాను. ఓకే, ఇది లిప్ బామ్ అనమాట. మన స్టోర్లోకి వచ్చినటువంటి న్యూ ప్రోడక్ట్. బాగుందా? నాకైతే భలే నచ్చింది. నైట్ అప్లై చేసుకోండి, లేదా ఇది ఒక హ్యాండ్ బ్యాగ్లో వేసేసుకోండి. చక్కగా డ్రై అయినప్పుడంతా లిప్స్ మనం అలా లైట్గా అలా అప్లై చేస్తే కనుక చక్కగా మీకు స్మూత్గా ఉంటాయి, మంచి రిజల్ట్స్ ఉంటాయి. నేను ఎలా తయారు చేశానో చూడండి ఒకసారి. ఓకే, అండ్ దాంతోపాటు షాంపూ అందరూ చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. కాకపోతే ఈ షీకాకాయ అలాగే ఈ సోప్ నట్స్ ఏంటంటే కొద్దిగా హెయిర్ని డ్రైగా చేస్తాయి కాబట్టి వీటిలో ఇంకా ప్రోటీన్స్ కోసము చాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి తయారు చేసినటువంటి షాంపూ అనమాట. సో ఇది కూడా కొత్తగా మన స్టోర్లో జాయిన్ అయింది. ఓకే, సో న్యూ అరైవల్స్ అనమాట. అండ్ వాటితో పాటు ఇంకా తెలుసు కదండి, మన దగ్గర దొరికేటటువంటి ఆయిల్స్ అందరికీ తెలుసు. ఇందులో భృంగరాజ్ హెయిర్ ఆయిల్ అనేది టోటల్ ఫ్యామిలీ హ్యాపీగా అందరూ కూడా యూస్ చేసుకోవచ్చు. జుట్టుకు పోషణ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం యూజ్ చేసే షాంపూస్ కానీ, అలాగే మనకున్న స్ట్రెస్ కానీ, సో వీటన్నిటికీ కూడా ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. వాటన్నిటి నుంచి మనం రక్షించుకోవాలంటే అట్లీస్ట్ అప్పుడప్పుడు వారానికి ఒక్కసారైనా సరే మనము ఇలాంటి ఆయిల్స్ అనేవి అప్లై చేసుకోవాలి. ఇది నేను చెప్పే మాట కాదు, మన అమ్మమ్మల కాలం నుంచి వస్తున్నటువంటి ఆచారం అనమాట, వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. అండ్ అలాగే ఇది వచ్చేసి ఆనియన్ హెయిర్ ఆయిల్, ఇది వచ్చేసి రోజ్మేరీ హెయిర్ ఆయిల్. ఆనియన్ హెయిర్ ఆయిల్, రోజ్మేరీ హెయిర్ ఆయిల్, వీటి యూజెస్ ఒకసారి చూడండి, బాగున్నాయి, చాలామంది తీసుకుంటున్నారు. ఇవి ఆయిల్స్. అలాగే హెయిర్ కేర్ ప్రోడక్ట్స్లో హెన్నా ఇండిగో అందరికీ తెలుసు. జుట్టు నల్లగా అవ్వటానికి, అలాగే థిక్గా అవ్వటానికి వీటిని కూడా యూజ్ చేయొచ్చు. ఎలా కలుపుకోవాలి ఏంటి అన్నది ప్రొసీజర్ నేను మీకు గైడ్ చేస్తాను, డౌట్స్ ఉంటే కనుక. ఇవి మన దగ్గర దొరికే ప్రోడక్ట్స్. ఈ ప్రోడక్ట్స్ కావాలా? ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే jyotiNaturals.comకి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఆర్డర్స్ అయితే పెట్టుకోవచ్చు. చలో గార్డెన్లో ఏమున్నాయో చూద్దాము. చూస్తూ వెళ్తూ మాట్లాడుకుందాం. చూసారండి మా కాకరపాదు ఎలా అల్లుకుపోయిందో. ఇక్కడ ఈ పాదులతోటి చాలా కష్టము, అలా వచ్చేస్తే ఇలా అల్లుకపోతూ ఉంటాయి, వేరే మొక్కల్ని పెరగనీయకుండా. అయితే ఇక్కడ మనకు కొన్ని పండ్లు ఉన్నాయి. గార్డెన్లో ఏవో ఒక పండ్లు వస్తూనే ఉంటాయండి. ఇక్కడ లోపలికి ఉన్నాయి, ఉన్నాయి, రోజు తింటూనే ఉంటాము. ఖచ్చితంగా ఏవైనా ఫ్రూట్స్ అనేవి ఉంటూనే ఉంటాయి గార్డెన్లో. మనం అనుకుంటాం కదండి, చిన్న కుండీల్లో మనం పండించుకుంటే ఇంత పెద్ద సొరకాయలు వస్తాయని. చూస్తున్నారు కదా ఎంత చక్కగా, ఎంత పెద్దగా వచ్చిందో. ఇది కేవలం ఇలాంటి కూలర్ టబ్లో మాత్రమే పండించినటువంటి వెజిటబుల్ అనమాట. మనం ఎప్పుడు కూడా ఫుడ్ అనేది ఇస్తూ ఉంటే, మీరు ఆర్గానిక్ ఫుడ్ ఇస్తే చక్కగా కూరగాయలు అనేవి ఇలాగే వస్తాయి. ఎంత పెద్దగా ఉందో చూసారా. ఇది మరువం అండి. నేను ఎక్కువగా సున్నిపిండిలో వేస్తూ ఉంటాను, అలాగే హెయిర్ ఆయిల్లో వేస్తూ ఉంటాను. మరువం చాలా ఎక్కువగా పెంచుతూ ఉంటాను. ఇదేంటంటే మనం ఒక్కసారి పెట్టుకుంటే చాలు, స్ప్రెడ్ అయిపోతూనే ఉంటుంది. మనం తీసే కొద్దీ వస్తూనే ఉంటుంది అనమాట. ఒక్కసారి పెడితే చాలు. మరువం అనేది చాలా ఈజీగా పెంచుకోవచ్చు. చాలా సువాసన భరితంగా ఉంటుంది.
మళ్ళీ మంచి స్మెల్ వస్తుంది, ఆహ్లాదంగా అనిపిస్తుంది మనం మరవం దగ్గరికి రాగానే. మీరు కూడా పెంచుకోండి. ఇక్కడ కొన్ని పొడి వంకాయలు ఉన్నాయండి, ఇదిగోండి. ఇంకొన్నాయేమో చూద్దాం. ఇలాంటి ఏవైనా పిచ్చి మొక్కలు ఉంటే మనం చూసి ఇమీడియట్గా తీసేస్తుండాలి, ఎందుకంటే మనం పెట్టే ఫుడ్ అంతా ఇవే తీసుకుంటాయి కాబట్టి. ఇంకా పూత అయితే వస్తుంది వంకాయలకి. ఇంకేమైనా ఇలా అయిపోయినవి ఉంటే కూడా మనం ఇలాగా తీసేసేయాలి. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నాయి. ఇదిగోండి, ఇవి ఇంకా కట్ చేయకపోతే ఎలా పెరుగుతున్నాయి అంటే బీభత్సంగా పెరుగుతున్నాయి సైజు. ఇటు సైడ్ ఉన్నాయి. మనం చెప్పాను కదా, మనం తీసుకోకపోతే ఇవి కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఒక్కోసారి టైం ఉండట్లేదు, ఒక్కోసారి వర్షం పడుతుందని వదిలేస్తూ ఉన్నాను. ఇక్కడ ఇంకోటి ఉంది. రకరకాల వంకాయలు వేస్తే ఇవి ఒక వంకాయలు ఉంటాయి, ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది వంకాయల్లో. మనం ఇక్కడ గ్రీన్ వంకాయ ఉంది, ఇది కూడా తీసుకున్నాం. ఇంకా ఫ్లవరింగ్ ఉంది దీనికి. వర్షం పడుతుందేమో అని వాటరింగ్ సరిగ్గా చేయట్లేదు, కానీ ఆ వర్షం పడట్లేదు. కొన్నిట్లో తడుస్తుంది, కొన్నిట్లో తడవట్లేదు. చూసుకోవాలి మనం, కంటైనర్స్లో తడిగా ఉందా లేదో చూసుకొని. వర్షం పడ్డా కొన్ని పెద్ద మొక్కలలో అయితే వాటర్ అయితే ఉండవు, సో అందుకని మనం చూసుకొని వాటరింగ్ వేస్తూ ఉండాలండి పెద్ద చెట్లకి. ఇక్కడ కూడా గ్రీన్ వంకాయలు ఉన్నాయండి, అలాగే నల్ల వంకాయలు కూడా ఉన్నాయి, మనం తీసుకున్నాము. ఇది మనం చూపిద్దాం అనేసి. చక్కగా వచ్చాయి. ఒకసారి మొక్కని ఇలా చూస్తే తెలుస్తుంది, ఇవన్నీ పిందెలుగా ఉన్నాయి. ఇక్కడ ఒకటి మనం ఇది కూడా తీసుకోవచ్చు. అలాగే గ్రీన్ వంకాయ పొడవు అని మన దగ్గర విత్తనాలు ఉన్నాయి, అవి కూడా చాలా బాగా టేస్ట్ ఉంటాయండి. సీడ్ ఉండదన్నమాట, చాలా తక్కువ. ఈ కొమ్మకు ఉన్నాయి చూడండి, వర్షంలో మట్టిలో పడిపోతున్నాయి. చాలా రేట్లు ఉన్నాయి కూరగాయలు. కాకపోతే మనం టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళకి రేట్లతో పని లేదు కదా. మనం ఎవరికి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు, మన ఫుడ్ మనమే పండించుకుంటున్నాం. ఇవైతే భలే ఉన్నాయి కదా, ముద్దుగా అంటే ముద్దుగా ఉన్నాయి. ఇష్టంగా తినేవి ఇవే మా ఇంట్లో, వేస్ట్ అవ్వకుండా అందరూ తింటారు. ఇక్కడ కూడా ఉన్నాయండి, ఇదిగోండి. ఎంత బాగా వస్తున్నాయంటే వంకాయలు వేసుకోవాలి మీరు, రకరకాల వంకాయలు ఉంటాయి కదా. ఒక మొక్కకి ఒక కుండి ఇచ్చారనుకోండి, చాలా చక్కగా పెరుగుతాయి వంకాయ మొక్కలు. ఇక్కడ ఒక మునక్కాయ ఉందండి, ఇవి బాగా సైజు పెరిగినట్టు అనిపిస్తాయి కానీ ముద్రిపోవు, బాగుంటాయి. నిమ్మకాయలండి, మొక్క మొత్తం ఒకసారి మళ్ళీ నేను చూసారా ఎలా ప్రూన్ చేశానో, ముళ్ళు ఉన్నాయి. ఇక ఇవంతా కూడా మళ్ళీ చిగురు వస్తుంది చూడండి, మొత్తం కట్ చేశాను. మళ్ళీ చక్కగా చిగురులు వచ్చి మొక్క గుబురుగా పెరిగి మళ్ళీ కాయలు వస్తాయి అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు కాయలు, ఇదిగోండి. ఇంకా అటువైపు ఉన్నాయి చూడండి రెండు, ఇటు చూసిన ముళ్ళులే ఉన్నాయి బాబోయ్. నిమ్మ చెట్లకు ముళ్ళులు ఎక్కువ. ఇదిగోండి ఎన్ని వచ్చాయి, 4 వచ్చాయి కదా. వంకాయ చెట్టు అండి ఇది, మొత్తం పాత మొక్కనే, కాకపోతే మొత్తం కట్ చేసి ప్రూన్ చేశాను అనమాట. చూడండి మళ్ళీ వచ్చి కొమ్మలు వచ్చి మళ్ళీ కాయలు వస్తూనే ఉన్నాయి.
చక్కగా కూరకారం జల్లేసుకుంటే భలే ఉంటుందండి ఇది కర్రీ. సింపుల్, చేయటం కూడా చాలా ఈజీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక చూసారండి కొంచెం మిరపకాయలు బాగా ఘాటుగా ఉంటాయి. ఇవి నల్ల మిరపకాయలు సన్నగా పొడవుగా వస్తున్నాయి, తీసుకోకపోతే ఇలా పండిపోతున్నాయి. మిర్చి మొక్కలు కూడా అక్కడక్కడ సీజన్ అన్నమాట, మీరు ఏవైనా వేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ పెరుగుతాయి కూరగాయల మొక్కలు ఏవైనా సరే. కొద్దిగా క్రాప్ వచ్చేటప్పుడు కాపాడుకుంటే చాలు. వచ్చిన కాయలు వచ్చినట్టు తీసుకుంటే మళ్ళీ కొత్తగా కాయలు వస్తాయి అన్నమాట. చూసారా ఎన్ని వచ్చాయో? చాలు కదా, ఒక చెట్టు నుంచి ఇన్ని వచ్చాయి. ఇవి కూడా వంకాయలే అండి. ఇది కూడా పాత మొక్క. ఇలా నేను ఎప్పుడైనా సరే ఆకులు వాడిపోయినా ఉంటే కానీ ఇలాంటివి తీసేస్తూ ఉంటాను, ఎందుకంటే కొత్త వస్తాయి అన్నమాట. అండ్ ఏవైనా డిసీజెస్ ఉన్నా కూడా మొక్కకి రావు, స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి ఇక్కడ చూడండి. మీరు ఇక్కడ చూసినటువంటి చింత చెట్టు అండి ఇది. నేను చూడండి కాండం ఎంత ముదిరిపోయిందో, బాగా పెద్దగా అయింది. అండ్ అలాగే ఇది వచ్చేసి పసుపు అనమాట. ఈ పసుపు తర్వాత ఇక్కడ బంతి మొక్క కూడా పెట్టాము. దీంతో పాటు ఇది చింత చెట్టు. ఎంత చింత చిగురు ఉందో చూడండి, చక్కగా చింత చిగురు చింత చిన్న మొక్క నుంచి ఎంత చక్కగా వస్తుందో చూడండి. ఫుల్గా ఉంటుంది, బాగుంటుంది. చింత చెట్టును చిన్నగా పెంచుకొని మనం ఇలాంటి కంటైనర్లోనే చక్కగా గ్రో చేసుకోవచ్చు. చింత చిగురు పప్పు వండుకోవచ్చు. కొంటే చాలా రేటు, మనం ఇలా ఫ్రెష్గా తీసుకోవచ్చు మొక్క నుండి. తీసుకొని కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మళ్ళీ 2 రోజులకి చిగురు వస్తుంది కదా, మళ్ళీ మనము దాన్ని కలెక్ట్ చేసుకుంటే ఒక 2-3 డేస్ చక్కగా సరిపోద్ది అనమాట. కొమ్మలు ఎక్కువగా వచ్చేటట్టు చూసుకోవాలి మీరు చిగురు కావాలంటే ఎప్పుడైనా. చూడండి ఎంత చక్కగా వచ్చిందో చిగురు, ఎంత బాగుంటుంది. నిమ్మకాయలండి, ఇది గజనిమ్మ అంటారు. బాగా పెద్ద సైజులో వస్తాయి. కాకపోతే నేను 3-4 రకాలు వేసాను కదా, ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది ఒకటి. ఆల్మోస్ట్ లాస్ట్ క్రాప్ అనమాట ఇప్పటికి, మళ్ళీ వస్తాయి. మనం తీసుకుంటుంటే మళ్ళీ వస్తూనే ఉంటాయి, జ్యూసీగా బాగుంటాయి. ఇదిగోండి ఇంత చక్కగా పండిపోయినాయి. లాస్ట్ ఒకటి ఉంది, మీకు కనిపిస్తుందో లేదో, అది నేను క్యాప్చర్ చేయలేను ఎందుకంటే బాగా ముళ్ళులు ఉన్నాయి. ఇక్కడ చూసారండి, ఇది ఒకటి బీర చెట్టు. ఇది యాక్చువల్గా ఏంటంటే మిర్చి అనమాట. బాగా ఇక్కడ చూస్తే మీరు ఎన్ని మిర్చీలు ఉన్నాయో చూసారా. న్యాచురల్ ఫెర్టిలైజర్ ఇస్తే ఎన్ని మిర్చీలు వస్తాయో చూడండి, ఎంత బాగున్నాయో అసలు. ఎర్రగా పచ్చడి చేసుకుంటే పండు మిర్చిలు పండిపోయాయి. ఇవన్నీ హార్వెస్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి కొద్దిగా మీకు మచ్చుకు చూపిస్తున్నాను, తర్వాత తీసుకుంటాను అనమాట ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ మీకు ఒక అద్భుతం చూపిస్తా. ఇది ఒకటే బీర మొక్క, దానికి ఇది వచ్చింది బీరకాయ. చూసారా, ఇది మొక్క. నేను ఒక్క సింగిల్ ప్లాంట్ పెట్టాను ఈ కుండీలో మిర్చితో పాటు, దానికి ఈ బీరపాద నుంచి ఈ బీరకాయ వచ్చింది చూడండి. ఇక్కడ చూసారండి గోరుచిక్కుడు. ఇవి గోరుచిక్కుడు మీరు వేస్తే కనుక ఒక్క మొక్క అయినా పర్వాలేదు, నేను జస్ట్ మీకు చూపిస్తున్నాను. ఎన్ని గోరుచిక్కుడు ఉన్నాయి చూడండి, ఎంత చక్కగా వచ్చాయో, బాగా వస్తాయి. అలాగే ఇక్కడ మనము మళ్ళీ కొన్ని వంకాయలు ఉన్నాయి. ఇదిగోండి చక్కగా వంకాయలు. నేను పళ్ళెం అయితే తెచ్చాను, అది మొత్తం ఫిల్ అయిపోయింది. అలాగే మనము ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా ఒక గ్రీన్ వంకాయ ఉందండి. ఇది పాత మొక్క, కొత్తదేం కాదు. దీన్ని మొత్తం కొమ్మలు అయితే కట్ చేశాను. కొమ్మలు కట్ చేస్తే మళ్ళీ పక్క నుంచి చిగుర్లు వచ్చేసి కాయలు వస్తున్నాయి అన్నమాట.
అలాగే ఇక్కడ కూడా కొన్ని గుండు వంకాయలు ఉన్నాయండి, నల్లవి. ఇదిగోండి, రకరకాల వంకాయలు అయితే వేసుకోవాలి. వేస్తే ఎప్పటికీ ఏదో ఒకటి వస్తుంది. రావట్లేదు, మనం హార్వెస్ట్ చేద్దాం. ఇదేమో బుజ్జిది కరివేపాకు చెట్టు, ఎంత చక్కగా పెరుగుతుంది. అండ్ అలాగే ఇవి ఆల్ టైమ్ చిక్కుడు అనమాట. ఆల్ టైమ్ చిక్కుడు మొక్క చూసారా ఎన్ని కాయలు వస్తున్నాయో. మీరు చిక్కులు కావాలంటే కనుక ఇప్పుడు వేసుకోండి. విత్తనాలు మా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడే స్టార్ట్ అయ్యాయండి, ఆల్ టైమ్ చిక్కుడు అన్నీ. ఇదిగోండి, కాయలన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి. కొమ్మకి కూడా ఇలా వచ్చేస్తాయి, చాలా వస్తాయండి. చిక్కుడుకు పెద్ద కంటైనర్ కూడా ఏం అవసరం లేదు, మంచిగా వస్తాయి హార్వెస్ట్. ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది బచ్చలి చెట్టు. ఇది చెట్టు బచ్చలి బాగా పెరిగితే ఇలా తీగలాగా అయిపోతుంది. సో చిన్న ఉన్నప్పుడే తీసుకోవాలి. బచ్చలి ఇలా తుంచేసుకుంటే సరిపోద్ది, పెరగనివ్వద్దు అనమాట పెద్దగా. ఎంత బాగా వస్తుందో అసలు, ఎంత పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయో చూడండి. ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుందో భగవంతుని సృష్టి అనేది. బచ్చలి కళ్ళకి చాలా మంచిది. ఈ రోజుల్లో పిల్లలు ఎప్పుడు గ్యాడ్జెట్స్తో ఉంటారు కాబట్టి రెగ్యులర్గా మీరు బచ్చలి అయితే పెడుతూ ఉండాలి. ఇదిగోండి, ఇదే కాదు ఇలా ఈ ఆకులన్నీ కూడా నేను ఇప్పుడు కట్ చేసి తీసుకుంటాను. సో చూసారు కదండి, ఈరోజు హార్వెస్ట్ సొరకాయ, బీరకాయ, ఒక మునక్కాయతో వచ్చింది. అండ్ అలాగే మనము చూస్తున్నాం ఇక్కడ రకరకాల వంకాయలు, అలాగే బోల్డ్ అన్ని మీరు చూస్తున్నారు. ఇక్కడ మనం లెమన్స్ కూడా తీసుకున్నాము, డిఫరెంట్ వెరైటీ. అలాగే మిర్చి అండ్ ఈ వంకాయలు, అలాగే బచ్చలి కూర, పళ్ళెం నిండా బచ్చలి కూర అయితే వచ్చింది. ఇది చాలా మంచిది కళ్ళకి. మనం పిల్లలకైతే చక్కగా పెట్టాలి. ఆల్టర్నేట్ డే పెడితే ఇంకా మరీ మంచిదండి. అదనమాట ఈరోజు హార్వెస్ట్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మంచి విత్తనాల కోసం, ఫెర్టిలైజర్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో దట్ నేను మీకు క్యాటలాగ్ షేర్ చేస్తాను. అలాగే jyotinaturals.comకి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. ఇది ఈరోజు వ్లాగ్. మళ్ళీ ఇక్కడే కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్ టు ఆల్. సర్వేషణ సుఖినో భవంతు.